Hello everyone, myself Dr. P. Raja Gambir Rao, lecturer in economics, Government Degree College, Kamareddy. In the previous units, we clearly discussed about what is utility, what are the types of utility, what are the units of measurement of utility. గతంలో ప్రయోజనము అనగానేమి, ప్రయోజనంలో రకాలేంటి, ప్రయోజనాన్ని కొలిచే పద్ధతులు ఏంటి లేదా ప్రయోజన భావనలు ఏంటి నేర్చుకున్నాం. ఒక వస్తువు యొక్క లేదా సేవ యొక్క మానవుని కోరికను తీర్చగలిగే శక్తిని ప్రయోజనము అంటున్నాం. వస్తు సేవలకు గల మానవుని కోరికలను తీర్చగలిగే శక్తిని ప్రయోజనము అంటున్నాం. The capacity of goods and services to satisfy human wants is called utility. Utility can be categorized into place utility, form utility, place utility, time utility, services utility. ప్రయోజనాన్ని ఆకార ప్రయోజనం, స్థాన ప్రయోజనం, కాల ప్రయోజనం, సేవల ప్రయోజనంగా వర్గీకరిస్తాము. ప్రయోజన భావనలు రెండు విధాలుగా ఉంటాయి. కార్డినల్ ప్రయోజన భావన, ఆర్డినల్ ప్రయోజన భావన. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం అనేది కార్డినల్ ప్రయోజన భావన పైన ఆధారపడి ఉంది. కార్డినల్ ప్రయోజన భావన ఏమంటుంది? ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో కొలువవచ్చును అంటుంది. ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో కొలువవచ్చును అనే భావన పైన ఆధారపడి క్షీణోపాంత ప్రయోజన సూత్రము, ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, అభివృద్ధిపరచబడింది. ఇట్ ఈస్ డెవలప్డ్. మొట్టమొదటిగా హెన్రీ హెర్మన్ గాసెన్, హెచ్ గాసెన్ అనే వ్యక్తి 1854లో ఒక వినియోగ సూత్రాన్ని, ఆ తర్వాత మరొక వినియోగ సూత్రాన్ని, మొత్తం 2 వినియోగ సూత్రాలను ప్రతిపాదించాడు. గాసెన్, హెచ్ గాసెన్, హెన్రీ హెర్మన్ గాసెన్ ప్రపోజ్డ్ two theories of consumption. First theory was proposed in the year 1854, that which was named as the law of diminishing marginal utility by Jevons. గాసెన్ 1854లో ప్రతిపాదించినటువంటి మొదటి వినియోగ సూత్రాన్ని క్షీణోపాంత ప్రయోజన సూత్రము అని జీవాన్స్ పేర్కొన్నాడు. గాసెన్ ప్రతిపాదించినటువంటి రెండవ వినియోగ సూత్రాన్ని సమోపాంత ప్రయోజన సూత్రంగా జీవాన్స్ పేర్కొన్నాడు. జీవాన్స్ said that the second law of consumption proposed by H. Gassen is equi-marginal utility. మరి మొత్తం ప్రయోజనం గురించి, ఉపాంత ప్రయోజనాన్ని గురించి కూడా నేర్చుకున్నాం మనం. మొత్తం ప్రయోజనం అంటే ఏంటి? వినియోగించబడినటువంటి ఒక వస్తువు యొక్క యూనిట్లన్నింటి ద్వారా పొందిన ప్రయోజనాన్ని మొత్తం ప్రయోజనము అంటాం. The total amount of satisfaction which is derived by the consumption of all units of the commodity is called total utility. The total amount of satisfaction which is derived by the consumption of all the units of a commodity is called total utility. Total utility of a good depends on the quantity of that good. వినియోగించబడినటువంటి ఒక వస్తువు యొక్క అన్ని యూనిట్ల ద్వారా
పొందిన ప్రయోజనాన్ని మొత్తం ప్రయోజనము అంటారు. మొత్తం ప్రయోజనం ఆ వస్తువు యొక్క పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది. తర్వాత భావన ఉపాంత ప్రయోజనం, మార్జినల్ యూటిలిటీ. Change in the total utility with the consumption of additional unit of a good. Change in the total utility with the consumption of additional unit of a good is called marginal utility. ఒక వస్తువు యొక్క అదనపు యూనిట్ను వినియోగించడం ద్వారా మొత్తం ప్రయోజనంలో వచ్చిన మార్పును ఉపాంత ప్రయోజనము అంటాం. ఉపాంత ప్రయోజనం కూడా ఆ వస్తువు యొక్క పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక వస్తువు యొక్క పరిమాణానికి ఆ వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనానికి మధ్య గల సంబంధాన్ని వివరించేదే క్షీణ ఉపాంత ప్రయోజన సూత్రం. ఒక వస్తువు యొక్క పరిమాణానికి మరియు ఆ వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనానికి మధ్య గల సంబంధాన్ని వివరించేదాన్ని క్షీణ ఉపాంత ప్రయోజన సూత్రము, దాన్నే క్షీణోపాంత ప్రయోజన సూత్రము అంట. The law of diminishing marginal utility denotes or explains the relationship between quantity of the good and marginal utility. The additional benefit is nothing but utility. The additional benefit which a person derives from a given increase of his stock of a thing diminishes, means decreases, with every increase in stock that he already has. ఒక వ్యక్తి వద్ద గల వస్తువు పరిమాణానికి మరికొంత పరిమాణాన్ని చేర్చుతూ పోయినట్లయితే ఆ పెరుగుదల ద్వారా ఆ వస్తువు పరిమాణం పెరుగుచున్న కొలది ఆ వస్తువు ద్వారా ఆ పెరుగుదల ద్వారా అతడు పొందేటువంటి ఉపాంత ప్రయోజనము లేదా అదనపు ప్రయోజనం క్రమంగా తగ్గుతుంది. Once again, the additional benefit means additional utility, that which is nothing but marginal utility, which a person derives from a given increase of stock. పరిమాణం పెరుగుచున్నప్పుడు diminishes, marginal utility diminishes with the increase in the stock of the good. అంటే ఒక వ్యక్తి వద్ద గల వస్తువు పరిమాణం పెరుగుచున్న కొలది లేదా ఒక వ్యక్తి వినియోగిస్తున్నటువంటి వస్తువు యొక్క పరిమాణం పెరుగుచున్న కొలది ఆ పెరుగుదల ద్వారా అతనికి లభించే ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. అంటే తక్కువ పరిమాణం వద్ద ఎక్కువ ఉపాంత ప్రయోజనాన్ని పొందుతారు. ప్రయోజనం పెరుగుచున్న కొలది ఉపాంత ప్రయోజనం క్షీణిస్తూ ఉంటుంది అని ఈ సూత్రం చెప్తుంది. సాధారణంగా కూడా మనకు తెలుస్తుంది, మనం ఏదైనా ఒక వస్తువు తక్కువ పరిమాణంలో ఉన్నట్లయితే ఇంకా కొంత కావాలనే విధంగా షార్టేజ్గా కొరతగా ఉన్నప్పుడు దాని ద్వారా పొందే ఉపాంత ప్రయోజనం ఎక్కువ. సమృద్ధిగా ఉన్నట్లయితే దాని ద్వారా పొందే ఉపాంత ప్రయోజనం సాధారణంగా మనకు తక్కువగా కనబడుతుంది. ఇదే సూత్రం. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం కొన్ని ప్రమేయాలపైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ప్రమేయము అంటే ఏంటి, అజంప్షన్ అంటే ఏంటి? భౌతిక శాస్త్రాల సూత్రాలలో ఖచ్చితత్వం ఉంటుంది, కానీ సామాజిక శాస్త్రాల సూత్రాలలో ఖచ్చితత్వం లేదు. సామాజిక శాస్త్రాల సూత్రాలన్నీ కూడా ప్రమేయాలపైన ఆధారపడి ఉంటాయి. ప్రమేయము అంటే కార్యకారణ సంబంధానికి కావలసినటువంటి షరతులు. The conditions that are required for the cause and effect relationship to establish cause and effect relationship is nothing but assumption. ప్రమేయము అంటాం. ఇక్కడ కారణం ఏమిటి, కార్యం ఏమిటి?
వస్తువు పరిమాణం పెరగడం అనేటువంటిది కారణము, ఉపాంత ప్రయోజనం తగ్గడం అనేటువంటిది కార్యం. ఈ కార్యకారణ సంబంధం కొన్ని షరతులపైన ఆధారపడి ఉంటుంది. వాటినే మనం ప్రమేయాలు, అజంప్షన్స్ అంటాం. మొట్టమొదటి ప్రమేయం ఏంటి? రేషనాలిటీ. వినియోగదారుడు హేతువాది అయి ఉండాలి. హేతువాది అంటే ఏంటి? తన వద్ద గల పరిమిత ఆదాయంతో వీలైనంత ఎక్కువ ప్రయోజనాన్ని పొందాలని ప్రయత్నించేవాడై ఉండాలి. కన్జ్యూమర్ షుడ్ బి రేషనల్ బీయింగ్. He always tried to maximize his satisfaction, maximize his utility with the available limited resources, limited income. Second one, cardinal measurement of utility. ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో కొలువవచ్చును అంట. ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో కొలవడం సాధ్యపడినప్పుడే ఈ సూత్రం విజయవంతమవుతుంది. ప్రయోజనాన్ని కొలవడం సాధ్యపడకపోతే ఈ సూత్రం ఎస్టాబ్లిష్ కాదు. యూటిలిటీ ఈజ్ ఇండిపెండెంట్. ఒక వస్తువు ద్వారా పొందే ప్రయోజనం స్వతంత్రంగా ఉంటుంది. అది వేటిపైన ఆధారపడి ఉండదు. యూటిలిటీ ఆఫ్ ఏ గుడ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఇండిపెండెంట్. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ గుడ్. మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ ఈజ్ కాన్స్టెంట్. ద్రవ్యం యొక్క ఉపాంత ప్రయోజనం స్థిరంగా ఉంటుంది అంటాం. హోమోజీనియస్ గూడ్స్. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. 1, 2, 3, 4 వస్తువులను వస్తువు యొక్క యూనిట్లను వినియోగిస్తూ పోయినట్లయితే దాని ద్వారా పొందే ప్రయోజనం గురించి, ఉపాంత ప్రయోజనం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి తీసుకునే యూనిట్లన్నీ కూడా ఎటువంటివై ఉండాలి? హోమోజీనియస్ గూడ్స్ అయి ఉండాలి. మొదటిది అరటిపండు, తర్వాత యాపిల్ పండు, తర్వాత ఇంకో బత్తాయి పండు. ఈ రకంగా ఉన్నట్లయితే మనం ఆశించినటువంటి ఫలితం రాదు. తీసుకునే యూనిట్లన్నీ ఎలా ఉండాలి? సజాతి, ఒకే జాతికి చెందినటువంటివై ఉండాలి. అయితే అన్ని అరటిపళ్ళు కానీ, లేదంటే అన్ని యాపిల్ పళ్ళు కానీ, లేదంటే అన్ని బత్తాయి పళ్ళు కానీ అయి ఉండాలి. అంతేకాకుండా అవన్నీ కూడా ఆకారంలో కానీ, పరిమాణంలో కానీ, నాణ్యతలో కానీ, రుచిలో కానీ ఒకే విధంగా ఉండాలి. దేర్ షుడ్ నాట్ బి టైమ్ లాగ్. ఒక యూనిట్ వినియోగానికి మరొక యూనిట్ వినియోగానికి మధ్య విరామము లేదా కాల విలంబన ఉండకూడదు. నిరంతరంగా ఒకదాని తర్వాత మరొకటి వినియోగిస్తూ పోవాలి. అలా జరిగినప్పుడే అది కావాలనే కోరిక క్రమంగా తగ్గుతుంది. నెక్స్ట్, కమాడిటీ ఈజ్ డివిజిబుల్. వస్తువును విభజించడానికి కమాడిటీ విల్ బి ఏబుల్ టు డివైడ్ ఇంటూ యూనిట్స్. విభజించడానికి అవకాశం ఉంటుంది. ఉన్నప్పుడే ఈ సూత్రం విజయవంతం అవుతుంది. నో చేంజ్ ఇన్ ద కన్జ్యూమర్ బిహేవియర్. That means during the pattern of consumption, the tastes and preferences of the consumer must be constant. There should not be any change in the behavior of the consumer. వినియోగదారుని యొక్క అభిరుచులలో కానీ, అలవాట్లలో కానీ ఎటువంటి మార్పు ఉండకూడదు అంటాం. పట్టికను తీసుకున్నట్లయితే ఈ సూత్రం ఏమంటుంది? వ్యక్తి వద్ద గల ఒక వ్యక్తి వినియోగిస్తున్నటువంటి ఒక వస్తువు యొక్క పరిమాణం పెరుగుచున్న కొలది ఆ పెరుగుదల ద్వారా అతనికి సంక్రమించే ఉపాంత ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. ఇక్కడ మొదటి వరుసలో నంబర్ ఆఫ్ బనానాస్ తీసుకున్నాం, అరటి పళ్ళ సంఖ్య, దాన్ని క్యూతో సూచించాం. రెండవ వరుసలో టోటల్ యూటిలిటీ, మొత్తం ప్రయోజనాన్ని తీసుకున్నాం, యూటిల్స్లో సూచిస్తాం. మూడవ వరుసలో మార్జినల్ యూటిలిటీ తీసుకున్నాం, ఉపాంత ప్రయోజనం, దాన్ని కూడా యూటిల్ అనే ప్రమాణంతో సూచిస్తాం. యూటిల్స్, అరటిపళ్ళ సంఖ్య, మొత్తం ప్రయోజనము, ఉపాంత ప్రయోజనం. మొదటి అరటి పండును తినడం ద్వారా మొత్తం ప్రయోజనం 15 యూటిల్స్ వచ్చింది. రెండవ పండు ద్వారా
22 పళ్ళ ద్వారా 25 యూటిల్స్, 3 పళ్ళ ద్వారా 30 యూటిల్స్, 4 పళ్ళ ద్వారా 30 యూటిల్స్, 5 పళ్ళను వినియోగించడం ద్వారా 25 యూటిల్స్, 6 పళ్ళను వినియోగించడం ద్వారా 15 యూటిల్స్ మొత్తం ప్రయోజనాన్ని పొందుతున్నాం. మరి ఉపాంత ప్రయోజనం అంటే ఏంటి? మొత్తం ప్రయోజనంలో వచ్చిన మార్పును కదా ఉపాంత ప్రయోజనం. ఒకటి కంటే ముందు 0 వినియోగించాము, 0 పొందాము. అంటే మొదటి పండు ద్వారా లభించిన మొత్తం ప్రయోజనమే ఆటోమేటిక్గా దాని యొక్క ఉపాంత ప్రయోజనం అవుతుంది. 2 అరటి పళ్ళు తినడం ద్వారా పొందిన మొత్తం ప్రయోజనం 25 యూటిల్స్, అంటే 15 యూటిల్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి 2వ అరటి పండును వినియోగించడం ద్వారా పొందిన అదనపు ప్రయోజనం ఎంత? 10 యూటిల్స్. 3వ అరటి పండు ద్వారా 5 యూటిల్స్, 4వ అరటి పండు ద్వారా 10 యూటిల్స్, 4వ అరటి పండు ద్వారా 0 యూటిల్స్, 5వ అరటి పండు ద్వారా -5, 6వ అరటి పండు ద్వారా -10 యూటిల్స్ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ కన్జ్యూమర్ derives. Here you observe, as the quantity of a good, as the quantity consumed goes on increasing, 1, 2, 3, 4, 5, 6, marginal utility has been decreasing. 15 utils, 10 utils, 5 utils, 0 utils, -5, -10. It has gradually, it is decreasing, diminishing marginal utility. క్షీణ ఉపాంత ప్రయోజనం. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గమనించండి. 4వ అరటి పండు వద్ద ఉపాంత ప్రయోజనం శూన్యమైంది. ఉపాంత ప్రయోజనం శూన్యం అనగానేమి? అరటి పళ్ళు కావాలనే కోరిక పూర్తిగా సంతృప్తిపరచబడింది. 4వ అరటి పండు వద్ద అరటి పళ్ళు కావాలనే కోరిక పూర్తిగా సంతృప్తిపరచబడింది. కోరికల యొక్క లక్షణాల్లో ఇదొకటి. ఏ ఒక్క కోరికనైనా ఒకసారి పూర్తిగా సంతృప్తిపరచవచ్చును అనే లక్షణం ఇక్కడ సరిపోయింది. దీన్ని గమనించాలి. ఇక రేఖా చిత్రాన్ని చూసినట్లయితే, when we observe the diagram, on x-axis number of bananas or quantity of good is taken, on y-axis utility లేదా ప్రయోజనాన్ని సూచించాం. TU రేఖ మొత్తం ప్రయోజనాన్ని సూచిస్తుంది, MU రేఖ ఉపాంత ప్రయోజనాన్ని సూచిస్తుంది. TU curve represents to the total utility, whereas MU curve represents to the marginal utility. Number of bananas or quantity of a good is shown on x-axis, utility is shown on y-axis. You observe total utility increases up to the point A and it is constant between points A and B, later it decreases. మొత్తం ప్రయోజనం ఏ బిందువు వరకు పెరిగి AB బిందువుల మధ్య స్థిరంగా ఉండి B బిందువు తర్వాత క్షీణిస్తుంది. ఉపాంత ప్రయోజనం ఏమైంది? MU రేఖను గమనించండి. ప్రారంభం నుండి క్రమంగా క్షీణిస్తూ C బిందువు వద్ద, అంటే 4వ అరటి పండు వద్ద శూన్యమై ఆ తర్వాత రుణాత్మకంగా ఉంటుంది. ఉపాంత ప్రయోజనం ప్రారంభం నుండి క్రమంగా క్షీణిస్తూ C బిందువు వద్ద శూన్యమై ఆ తర్వాత రుణాత్మకంగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, మొత్తం ప్రయోజనం పెరుగుచున్న కొలది, యాజ్ ద టోటల్ యూటిలిటీ ఇంక్రీజెస్, మార్జినల్ యూటిలిటీ డిక్రీజెస్. ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. మొత్తం ప్రయోజనానికి ఉపాంత ప్రయోజనానికి సంబంధాన్ని వివరిస్తాం. యాజ్ ద టోటల్ యూటిలిటీ ఇంక్రీజెస్, marginal utility decreases. When the total utility is maximum or constant, marginal utility reaches to 0.
మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం శూన్యమవుతుంది. మొత్తం ప్రయోజనం తగ్గుచూ ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం రుణాత్మకంగా ఉంటుంది. వెన్ టోటల్ యూటిలిటీ ఈజ్ డిక్రీజింగ్, మార్జినల్ యూటిలిటీ reaches to negative stage. The slope of marginal utility curve is negative. ఉపాంత ప్రయోజన రేఖ యొక్క వాలు రుణాత్మకంగా ఉంటుంది, ఎడమ నుండి కుడికి వాలి ఉంటుంది. లిమిటేషన్స్. అన్ని విషయాల్లో ఈ సూత్రం వర్తిస్తుందా అంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రం కొన్ని విషయాల్లో వర్తించదు. క్షీణోపాంత ప్రయోజన సూత్రం కొన్ని విషయాల్లో వర్తించదు. ఏంటి అవి? దీనికి పరిమితులు ఉన్నాయి. కన్జ్యూమర్ మే నాట్ బి రేషనల్ ఆల్వేస్. వినియోగదారుడు ఎల్లప్పుడూ హేతువాదిగా ఉంటాడు అని చెప్పలేం. ఎల్లప్పుడూ ప్రతి రూపాయి ద్వారా పొందే ప్రయోజనం గరిష్టంగా ఉండాలని ప్రయత్నిస్తాడని మనం ఖచ్చితంగా చెప్పలేం. కన్జ్యూమర్ మే నాట్ బి రేషనల్ ఆల్వేస్. సెకండ్ వన్, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ మే నాట్ బి కాన్స్టెంట్. ద్రవ్యం యొక్క ఉపాంత ప్రయోజనం స్థిరంగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పడం సాధ్యపడదు. ద్రవ్యం యొక్క ఉపాంత ప్రయోజనం మారుతుంది. ఒక 100 రూపాయల ద్వారా ధనవంతుడు పొందే ప్రయోజనం వేరు, పేదవాడు పొందే ప్రయోజనం వేరు. 100 రూపాయల నోట్ ఒకటే, దాని ద్వారా ఎక్కువ ద్రవ్యం ఉన్నటువంటి వ్యక్తి పొందే ప్రయోజనానికి, తక్కువ ద్రవ్యం ఉన్నటువంటి వ్యక్తి పొందే ప్రయోజనానికి మధ్య తేడా ఉంటుంది. హోమోజినిటీ ఆఫ్ గూడ్స్ మే నాట్ బి పాసిబుల్ ఆల్వేస్. సజాతీయ వస్తువులను పేర్కొన్నాం కదా మనం ప్రమేయాలలో. ఖచ్చితంగా సజాతీయత అనేటువంటిది అన్ని విషయాల్లో సాధ్యపడకపోవచ్చు. పరిమాణంలో కానీ, నాణ్యత విషయంలో కానీ, ఆకారంలో కానీ, రుచిలో కానీ తేడాలు ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా ఒకే విధంగా ఉంటాయని మనం చెప్పడం సాధ్యపడదు. ఆ రకంగా తేడాలు ఉన్నప్పుడు ఈ సూత్రం వర్తించదు. This law is not applicable in the case of hobbies. ప్రత్యేక అలవాట్ల విషయంలో కొందరికి కొన్ని ప్రత్యేక అలవాట్లు ఉంటాయి. ఫోటోగ్రఫీ కావచ్చు, స్టాంపుల సేకరణ కావచ్చు, పుస్తక పఠనం కావచ్చు. ఇటువంటి ప్రత్యేక అలవాట్ల విషయంలో ఈ సూత్రం వర్తించదు. ఫోటోగ్రాఫర్ ఉన్నాడు అనుకోండి, ఫోటోగ్రఫీ హాబీ, ప్రత్యేక అలవాటు ఉంది. ఎన్ని ఎక్కువ ఫోటోలు తీయడం ద్వారా అతడు అంత ఎక్కువ ఉపాంత ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. మన సూత్రం ఏమంటుంది? మరి ఎన్ని ఎక్కువ ఫోటోలు తీస్తే అంత తక్కువ ప్రయోజనం పొందాలి కదా. పెరుగుచున్న కొలది ఫోటోల సంఖ్య పెరుగుచున్న కొలది దాని ద్వారా పొందే ప్రయోజనం తగ్గుచూ ఉండాలి. కాబట్టి ఈ సూత్రం ఇక్కడ సాధ్యపడదు. ఎన్ని ఎక్కువ రకాల స్టాంపులను సేకరిస్తే ఆయన పొందే ప్రయోజనం అంతే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పుస్తక పఠనం విషయంలో కావచ్చు, ఫోటోగ్రఫీ విషయంలో కావచ్చు, సంగీతం వినడం విషయంలో కావచ్చు ఈ సూత్రం వర్తించదు. దిస్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ హాబీస్ సచ్ యాజ్ ఫోటోగ్రఫీ, కలెక్షన్ ఆఫ్ స్టాంప్స్, రీడింగ్ ఆఫ్ బుక్స్, లిజనింగ్ మ్యూజిక్, కంపోజింగ్ మ్యూజిక్, రైటింగ్ పోయమ్స్, ఎట్సెట్రా. This law is also not applicable in the case of drunkards. త్రాగుబోతుల విషయంలో ఈ సూత్రం వర్తించదు. ఎంత ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ సేవించినట్లయితే అంత ఎక్కువ ప్రయోజనం పొందినట్లుగా త్రాగుబోతు భావిస్తాడు. కాబట్టి త్రాగుబోతుల విషయంలో ఈ సూత్రం వర్తించదు అని చెప్పొచ్చు. మన సూత్రం ఏమంటుంది? ఎక్కువ తాగుతున్న కొద్దీ తక్కువ ప్రయోజనం రావాలి కదా. ప్రతి అదనపు పెగ్గు ద్వారా పొందే ప్రయోజనం పూర్వపు పెగ్గు కంటే తక్కువగా ఉండాలి కదా. కానీ త్రాగుబోతులు అలా భావించరు. కాబట్టి త్రాగుబోతుల విషయంలో ఈ సూత్రం వర్తించదు. ఇంపార్టెన్స్ ఆఫ్ ది లా.
మరి ఈ సూత్రాన్ని ఎందుకు చదవాలి మనం? ఈ సూత్రాన్ని పఠించడం ద్వారా, క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రయోజనం ఏంటి, ప్రయోజనాలు ఏంటి? దిస్ లా ఈజ్ ద బేసిస్ ఫర్ ద బేసిక్ ఎకనామిక్ లాస్ సచ్ యాజ్ లా ఆఫ్ డిమాండ్, లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ ఎట్సెట్రా. అర్థశాస్త్రంలో కీలకమైనటువంటి భావనలైనటువంటి డిమాండ్ సూత్రానికి కానీ, సమోపాంత ప్రయోజన సిద్ధాంతానికి కానీ క్షీణోపాంత ప్రయోజన సూత్రం అనేది ఒక ప్రాతిపదిక, ఒక బేస్ అంటాం. దీన్ని ఆధారంగా చేసుకొని క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని, డిమాండ్ క్షీణోపాంత ప్రయోజన సూత్రం పైన ఆధారపడి ఉంటుంది. ధర పెరిగినప్పుడు డిమాండ్ ఎందుకు తగ్గుతుంది అంటే, అదనపు యూనిట్ ద్వారా పొందే ఉపాంత ప్రయోజనం పూర్వపు వస్తువు కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి అదనపు వస్తువుకు పూర్వపు వస్తువుతో సమానమైన ధరను చెల్లించడానికి ఇష్టపడాడు. కాబట్టి ధర పెరిగితే తక్కువ వస్తువులను కొంటాడు, ధర తగ్గితే ఎక్కువ వస్తువులను కొంటాడు అని అక్కడ మనం నేర్చుకుంటాం. సమోపాంత ప్రయోజన సూత్రం కూడా క్షీణోపాంత ప్రయోజన సూత్రం పైనే ఆధారపడి ఉంటుంది. This law is useful to the finance minister in levying of taxes. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కావచ్చు, పన్నుల విధానాలను రూపొందించడంలో కావచ్చు, ఈ సూత్రం అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ధనవంతులకు ద్రవ్యం ద్వారా పొందే ఉపాంత ప్రయోజనం తక్కువగా ఉంటుంది కాబట్టి పురోగామి పన్నులను విధించడం ద్వారా ధనవంతుల దగ్గర నుండి ఎక్కువ మోతాదులో, ఎక్కువ మొత్తంలో పన్నును వసూలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి దిస్ లా ఈజ్ యూస్ఫుల్ టు ద ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ ద లెవీయింగ్ ఆఫ్ ట్యాక్సెస్. బై ఇంపోజింగ్ ప్రోగ్రెసివ్ ట్యాక్సెస్, గవర్నమెంట్ ఆర్ ఫైనాన్స్ మినిస్టర్ ట్రైస్ టు collect the excessive money that from which the people has less marginal utility. Third one, it is useful to the producer. ఉత్పత్తిదారునికి కూడా క్షీణోపాంత ప్రయోజన సూత్రం చాలా ముఖ్యమైనటువంటి భావన. తర్వాత 4వ అంశం డైమండ్ వాటర్ పారాడాక్స్, నీరు వజ్రాల వైపరీత్యము అంటాం. వజ్రాలకు వజ్రాలు కొరతగా ఉంటాయి, నీరు అపరిమితంగా ఉంటాయి. నీరు అపరిమితంగా ఉంటుంది, వజ్రాలు పరిమితంగా ఉంటాయి. నీరు వజ్రాల వైపరీత్యాన్ని వివరించడానికి కూడా ఈ సూత్రం ఉపయోగపడుతుంది, ఈ సూత్రం ఉంటుంది. వజ్రాలకు ఎక్స్చేంజ్ వాల్యూ, మారకపు విలువ అధికంగా ఉంటుంది, కానీ వాటికి యూజ్ వాల్యూ, ఉపయోగిత విలువ తక్కువగా ఉంటుంది. నీటికి ఉపయోగిత విలువ ఎక్కువగా ఉంటుంది, మారకపు విలువ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉపయోగిత విలువకు, మారకపు విలువకు మధ్య గల విభేదాన్ని స్పష్టంగా వివరించడానికి మనకు ఈ సూత్రం ఉపయోగపడుతుంది. ఇదే క్షీణోపాంత ప్రయోజన సూత్రము, క్షీణ ఉపాంత ప్రయోజన సూత్రము, ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్